హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి వారం రోజులైనా సరే తాజాగా నిల్వ ఉండే టమోటా పచ్చడిని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. అయినా నా పిచ్చి కానీ వారం రోజుల పాటు అస్సలు ఉండదండి. పిల్లలైతే అన్నం, చపాతి, ఈవెన్ బిర్యానీలోకి కూడా నంచుకో తినడానికి ఇష్టపడతారు. దోశలోకి కూడా చాలా ఇష్టంగా తింటారు అండి. అంత టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మా పిల్లలు అలాగే తిన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ఇక్కడ నేను వచ్చేసి తాజాగా కాస్త గట్టిగా ఉన్న టమోటాలను అయితే అరకిలో దాకా తీసుకున్నానండి. ఇలా ఎర్రగా పండి గట్టిగా ఉన్న టమోటాలు తీసుకున్నామంటే పచ్చడి అనేది ఎక్కువ రోజు నిలువ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా బాగా కడిగి ఒక మీడియం సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఇలా కాస్త గట్టిగా ఎర్రగా ఉన్న టమోటాలలో పులుపు కూడా బాగా ఉంటుందండి. చింతపండు కూడా అవసరం లేదనమాట. సో ఇలా ఎర్రగా పండి బాగా గట్టిగా ఉన్న టమోటాలు అయితే పచ్చడి అనేది మంచిగా నిల్వ ఉంటుంది. అలాగే టమోటా ముక్కల్ని కూడా ఈ సైజులో కట్ చేసుకొని తీసుకోండి. అదేవిధంగా అన్నిటినీ కూడా ఈ విధంగా ఇలా కట్ చేసుకొని తీసుకోండి. ఎక్కడైనా మెత్తగా ఉన్న టమోటాలు ఉంటే వాటిని తీసేసేయండి. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా పల్లీలు వేసుకొని పల్లీలు అనేది గింజ లోపల దాకా వేగేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం 1-2 నిమిషాల పాటు వేయించండి. అలా లో ఫ్లేమ్లో వేపడం వల్ల గింజ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 ముక్కలుగా అయ్యి గింజ పైన ఉన్న పొట్టు అనేది ఈజీగా సపరేట్ అవుతుందన్నమాట. ఇలా అన్నిటిని వేపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక 10-15 దాకా పచ్చిమిర్చిని తీసుకోండి. పచ్చిమిర్చి అనేది ఎలా తీసుకోవాలి అనేది నేను ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తాను అండి. మిరపకాయ గట్టిగా ఉండి లోపల గింజలు ఎక్కువగా ఉన్నాయంటే ఆ మిరపకాయలు అనేవి మంచి కారంగా ఉంటాయి. అలాగే మిరపకాయ గట్టిగా ఉన్నా చూడడానికి లోపల గింజలు లేకపోతే అవి చప్పగా ఉంటాయండి. సో అలాంటి వాటిని చూసుకొని తగినంత కారంకి సరిపడిన మిరపకాయలు తీసుకొని ముందుగా ఆయిల్ లేకుండా వేపుకోండి. అలా వేపుకోవడం వల్ల చిట్లవన్నమాట ఏదైనా తడి ఉంటే. తర్వాత 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ విధంగా వేపుకున్న తర్వాత ఒక 10-15 వెల్లుల్లి దాకా వేసుకొని వాటిని కూడా మంచిగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు ఉన్నాయి కదా, వాటన్నిటిని వేసుకొని 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఇవన్నిటిని కూడా ఒకసారి బాగా కలపండి. ఇలా మంచిగా పసుపు, నూనె అన్నీ పట్టినంత వరకు కలుపుకొని మూత పెట్టేసి కనీసం ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే టమోటాలో ఏదైనా చెమ్మ ఉంటే పోతుంది. అలాగే టమోటాలు కూడా మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఇలా మధ్యలో మూత తీస్తూ ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఈ విధంగా అవుతుందండి. మరీ ఎక్కువసేపు ఉడికించుకున్నామంటే ఇందులోని గుజ్జు అంతా ఆవిరైపోతుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, టమోటా పైన ఉన్న తోలు అంతా కూడా సపరేట్ అవుతుందన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కాస్త కొత్తిమీర, అలాగే మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇదే స్టేజ్లో మీరు తీసుకున్న టమోటాలు అనేవి పులుపు తక్కువగా ఉంటే చింతపండు కూడా వేసుకోవచ్చండి. చింతపండు వేసుకోవడం వల్ల ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది అనమాట. తర్వాత కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి ముందుగా వీటన్నిటిని మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా తీసుకొని ముందుగా వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అండి. మీకు వీలైతే రోట్లో రుబ్బుకోగలిగితే రోట్లో రుబ్బుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పూర్తిగా చల్లారిపోయిన టమోటాలు ఉంటాయి కదా, అప్పుడే వేసుకోవాలి అండి. వేడి మీద వేసుకున్నామంటే మిక్సీ జార్ పాడవుతుంది, మిక్సీ కూడా పాడవుతుంది. ఇలా పూర్తిగా చల్లారిపోయిన టమోటా ముక్కలు వేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసి వీటన్నిటిని మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకులుగా మిక్సీ పట్టి తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకుంటే రోట్లో రుబ్బుకున్న టేస్ట్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ని కడిగి తీసుకుంటున్నానండి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసి ముందుగా ఈ తాలింపు అంతా కూడా మంచిగా ఎర్రగా వేగేంత వరకు వేపుకోవాలి.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా వేపుకున్న తర్వాత ఇందులో కాస్త ఇంగువ వేస్తున్నానండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు, కంపల్సరీ ఏం కాదనమాట. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇంగువ అంతా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమోటా పచ్చడి అంతా కూడా ఈ తాలింపులో వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి సరి చూసుకొని, ఒకవేళ సరిపోకపోతే ఇంకాస్త ఉప్పు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఎంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమోటా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. అన్నం, చపాతీ, అలాగే దోశ, ఇడ్లీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.